అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. అధికారంలోకి వచ్చి 24 అవుతున్నా మరిచిపోయారన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేదని, ఫ్రీ బస్ ఒకటే అమలు చేసి అన్ని అమలు చేశామని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్ను మరిచారని ఫైర్ అయ్యారు రామచంద్రరావు. కూడా ఈరోజు ప్రజలకు చేరట్లేదు. ప్రజలకు ఈరోజు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల ఒక ఫలితాలు వారు ఇంతవరకు అనుభవించట్లేదు. ఒక బస్ రైడ్ మాత్రమే ఫ్రీగా ఇచ్చి మిగతా ఒక 5 గ్యారంటీలని పక్క పెట్టి పైపెచ్చు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ మేము ఈ 6 గ్యారంటీలు పూర్తి చేసినాము అని చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు మీరు ఏదైతే ఎన్నికల్లో మీరు ప్రచారంలో మీరు యువ డిక్లరేషను, రైతు డిక్లరేషను, దళిత డిక్లరేషను, బీసీ డిక్లరేషను, ఆ డిక్లరేషన్లు పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి ఈరోజు రైతులకు రైతు భరోసా ఇంకా 45,000 రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి. అది ఎప్పుడు ఇస్తారో ఎవరు తెలియదు. అదేవిధంగా పిల్లలకు చదువుతున్నటువంటి స్టూడెంట్స్కు ఫీ రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వట్లేదు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు బాధపడతా ఉన్నారు. పాస్ అయిన వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు. వారి యొక్క భవిష్యత్ అంతా కూడా ఈరోజు త్రిశంకు సర్వగా ఉన్నది. అంతేకాకుండా వికలాంగుల యొక్క పెన్షన్లు కానీ, మహిళల పెన్షన్లు కానీ, రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.